హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భవ్యస్ వరల్డ్ 110. చూసారా ఈరోజు మీ ఇంట్లో టిఫిన్స్ ఏం చేసుకున్నారు? నేనైతే పిల్లల కోసం వెజ్ ఫ్రాంకీ అయితే చేశానండి. ఈరోజు ఇంట్లో పని ఎక్కువగా ఉండడం వల్ల కర్రీ వండడానికి టైం లేదని నేను ఈ విధంగా అయితే వెజ్ ఫ్రాంకీ అయితే చేశాను. నిజంగానండి టేస్ట్ ఏంటి చాలా బాగుంటుంది. పిల్లలేంటి పెద్దలని చాలా ఇష్టంగా తింటారు. మనకు టైం లేనప్పుడు కూడా ఈ విధంగా చేయొచ్చు. వీడియో చూసేద్దాం, వచ్చేయండి ప్రాసెస్. ముందుగా దీనికోసం ఒక స్పూన్ పెరుగు అయితే తీసుకుని దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి యాడ్ చేసుకుని స్పూన్తో బాగా కలిసేలాగా కలపాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మకాయ రసం కూడా వేయచ్చు. బాగా ఈ పెరుగు మిశ్రమాన్ని కడిగేలాగా కలిసేలాగా స్పూన్తో మనం ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ పోసి అందులో కట్ చేసుకుని ఉల్లిపాయను అయితే యాడ్ చేయండి. ఉల్లిపాయను అయితే దోరగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా యూజ్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కరు చికెన్, ఎగ్తో కూడా చేయొచ్చు. నేను ఈరోజు ఇల్లు గుమ్మాలు కడిగేసుకున్న మళ్ళీ వెజ్తోనే చేశాను. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇందులో మనం ఈలోపు క్యాప్సికమ్, టమాటా, పన్నీర్ అయితే కట్ చేసుకున్నాను. నేను ఈరోజు అయితే పన్నీర్ రోల్ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ని అయితే యాడ్ చేయండి. ఈ ఉల్లిపాయ క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వాలండి. నేనైతే 2 చపాతీలకి అయితే సరిపడగా చేస్తున్నాను. మీరు ఎక్కువ చేసేటట్లయితే కొద్దిగా కన్సిస్టెన్సీ ఎక్కువ తీసుకోండి, పెరుగు క్వాంటిటీ ఈ వెజిటేబుల్స్ దీని. ఈ క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ని అయితే వేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ అయితే ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేస్తే అవి గట్టిగా అయిపోతాయి. తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ వెజిటేబుల్కి చాలా ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యి ఆ వెజిటేబుల్స్ పీల్చుకునే దాకా వాటర్ పెరుగుది అంతా కూడా మనము ఫ్రై చేయాలి. తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది. తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపు అయితే చపాతీలు అయితే చేసుకుంటున్నాను నేను. చపాతీ చేసుకున్న తర్వాత మనము అట్ల ప్యాన్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకొని చపాతీ అయితే కాల్చుకోవాలి. నేనైతే 2 చపాతీలు అయితే కాలుస్తున్నాను. చపాతీలు కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అవి చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చపాతీని తీసుకుని దానిపైన టమాటా సాస్ అయితే స్ప్రెడ్ చేయాలి. మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా మనం స్ప్రెడ్ అయితే చేయాలి. తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని అయితే నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోండి. అదే మీరు చికెన్తో చేసిన ఈ విధంగానే పెట్టుకోండి. ఈ పన్నీర్ది పెట్టుకున్న తర్వాత దీనిపైన నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పచ్చిగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి, స్ట్రీట్ స్టైల్లో లాగా వస్తుంది. తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను అయితే కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే జల్లుతున్నానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మీ దగ్గర మయోనీస్ ఉంటే పైన మయోనీస్, ఒక స్పూన్ టమాటా సాస్ స్ప్రెడ్ అయితే చేసుకోండి. మా పిల్లలకి మయోనీస్ అంత ఇష్టం ఉండదు, అందుకే నేను యాడ్ చేయలేదు. తర్వాత దీన్ని రోల్ లాగా చేసుకోండి. చూసారు ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత నేను చూడండి వీడియోలో ఎలా రోల్ తిప్పుతున్నానో ఆ విధంగా రోల్ అయితే చేసుకోండి. ఒక ఎడ్జ్ నుంచి మొదలుపెట్టి మనం స్ప్రింకిల్స్ రోల్ లాగా చేయడమేనండి. చూడండి ఈ విధంగా రోల్ అయిన తర్వాత మనం చాక్తో కట్ చేసుకుని స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టవచ్చు, ఇంటి దగ్గర అయినా తింటారని. చూడండి ఈ విధంగా అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ వెజిటబుల్స్ తినని పిల్లలకు కూడా ఈ విధంగా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా మనకి ఎప్పుడైనా టైం లేదనుకోండి కర్రీ వండడానికి, ఈ విధంగా ఈజీగా అయితే చపాతీ చేసేసుకుని వెజ్ ఫ్రాంకీలా చేసేసుకుని మనం తినేయచ్చు. అంతేకాకుండా ట్రైన్ అలా జర్నీ చేసినప్పుడు కూడా వీటిని పట్టుకెళ్ళొచ్చండి బ్రేక్ఫాస్ట్ కింద. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. బాయ్ బాయ్.